ఏంటి సార్, దాసు రోజు రాగానే మనం సెంటర్లు వేసేవాడు, ఈరోజు ఏంటి సైలెంట్గా వచ్చి వర్క్ చేసుకుంటున్నాడు? కారణం ఏమై ఉంటుందంటారు? అదే నాకు అర్థం కావట్లేదండి. ఉండండి నేను అడుగుతాను. దాస్ గారు, ఏమైందండి అలా డల్గా ఉన్నారు? ఏం లేదు సార్, నిన్న మావిడికి నాకి పెద్ద గొడవ అయింది. ఓ, రాత్రంతా నిద్ర లేదు, భోజనం కూడా చేయలేదండి. సరే పొద్దున్నే టిఫిన్ అన్నా చేస్తుంది అనుకుంటే అలాగే అలిగి కూర్చుందండి నా మీద. సరే బయటికి వెళ్ళి టిఫిన్ అన్నా చేద్దాం అనుకుంటే అనుకుంటే మంత్ ఎండింగ్ కదండి, నా దగ్గర డబ్బులు ఏం లేవు. సరే పక్కనున్న గుళ్ళో ప్రసాదం అన్నా తిందామని చెప్పి వెళ్ళి లైన్లో గంట సేపు నిలబడ్డానండి. కానీ నా దగ్గరకు వచ్చేసరికి ప్రసాదం అయిపోయిందన్నారండి. దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నారండి దాస్ గారు. ఇంతకీ ఆచార్య గారు ఎక్కడ కనపట్లేదు, ఈరోజు లీవా ఏంటి? అవును సార్, అతనికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకే 1 వీక్ లీవ్ పెట్టారు. ఏంటో సార్, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. అవును సార్. ఆదిత్య గారు, బాస్ మిమ్మల్ని పిలుస్తున్నారు, ఏదో మాట్లాడాలంట. ఏదో ఏం మాట్లాడతారండి, ఆఫీస్లో ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడతారు. వెళ్తానులేండి. నా కర్మ. కూల్ సార్. ఐఎమ్ హాట్ అండి, వెరీ హాట్. మనిషి మంచోడే, కొంచెం కోపం ఎక్కువ. పని చూసుకో. సార్, రమ్మని పిలిచారంట. ఆదిత్య, ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది? నిన్నే మూన్ ఫోటోలు తీసి పంపించింది సార్. వాట్? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ గురించి. వాట్స్ రాంగ్ విత్ యూ ఆదిత్య? నేను దేని గురించి అడుగుతున్నాను? మన క్లయింట్ ప్రాజెక్ట్ గురించి అడుగుతున్నాను. ఓ, మన ప్రాజెక్ట్ గురించా? అవుతుంది సార్, కంప్లీట్ అవగానే నేనే వచ్చి చెప్తాను. ఇలా చీటికి మాటికి పిలవాల్సిన అవసరం లేదు. చూడాదిత్య, నీకో టీం ఉంది, దానికో టీం లీడర్ ఉన్నారు. మొత్తం వర్క్ అంతా నీ మీదే వేసుకొని చేయాల్సిన అవసరం లేదు. కొంచెం వర్క్ మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయి. నాకేం తెలీదు, ఈ వీక్ లోపల ప్రాజెక్ట్ మొత్తం అయిపోవాలి. సరే సార్. అండ్ ఇంకో విషయం, కమింగ్ మండే హెచ్ఆర్ కొన్ని ఇంటర్వ్యూస్ లైన్అప్ చేశారు. టెక్నికల్ రౌండ్ నువ్వే తీసుకోవాలి, అవైలబుల్గా ఉండు. ఇచ్చే శాలరీ చేసే పని ఎక్కువ నేను ఫీల్ అవుతుంటే మళ్ళీ ఇది ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీయా సార్ నాకు? ఇందాకే కలిసాను సార్ ఒక ఫ్రెషర్ని, రీసెంట్గా హైర్ చేసుకున్నారంట కదా, సరిపోదా? కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి ఆదిత్య, మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉంది. అయినా టీంలో నువ్వే కదా సీనియర్, టెక్నికల్ రౌండ్ నువ్వు తీసుకుంటేనే బాగుంటుంది. ఇలాంటి వాటికి మాత్రం గుర్తొస్తుంది సీనియర్ అని చెప్పి, టీమ్ లీడర్గా మాత్రం ప్రమోట్ చేయరు. తీసుకున్నారు కదా సార్ టీమ్ లీడర్ని, తను తీసుకోమని చెప్పండి టెక్నికల్ రౌండ్. తను నిన్నే కదా జాయిన్ అయింది, కొంచెం సెటిల్ అవ్వని. సార్ సర్లేండి, హెచ్ఆర్ వాళ్ళు ఈసారైనా మంచి క్యాండిడేట్స్ని లైనప్ చేశారో లేదో. మంచి ప్రొఫైల్స్ వచ్చాయంట ఆదిత్య. అందులో కొంతమంది ప్రొఫైల్స్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటో తెలుసా? దే గాట్ ట్రైన్డ్ ఇన్ కెరీర్ పీడియా ఇన్స్టిట్యూట్. ఓ, కెరీర్ పీడియానా? ఏంటి నీకు తెలుసా? ఎందుకు తెలియదు సార్, కెరీర్ పీడియా ఒక ఫుల్ టైమ్ సాఫ్ట్వేర్ అండ్ డిజైనింగ్ కోర్సెస్ నేర్పించే టెక్ స్కూల్. వీళ్ళ దగ్గర ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ కోర్సెస్, డేటా సైన్స్ విత్ డేటా అనలిటిక్స్, యూఐ యూఎక్స్, టెస్టింగ్ కోర్సెస్ నేర్పిస్తారు. దట్ టు వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ విత్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. 3 months ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇస్తారు. నాన్ ఐటీ సైడ్ నుంచి ఐటీ సైడ్ షిఫ్ట్ అవుదాం అనుకునే వాళ్ళు, కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, ఫ్రెషర్స్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. వీళ్ళ సక్సెస్ రేట్ కూడా 95% ఉంది సార్. ఇన్స్టిట్యూట్ గురించి అంత డీటెయిల్గా చెప్తున్నావు, అప్ స్కిల్ అయ్యి జాబ్స్ ఇచ్చే ఆలోచనలు ఉన్నాయేంటి? అదేం లేదు సార్, అదేం లేదు. నాలెడ్జ్ ఇస్ డివైన్ అన్నారు కదా సార్, అందుకే. ఓకే సార్, నేను వస్తాను సార్, ఇంటర్వ్యూస్కి అవైలబుల్ ఉంటాను. తినండి ఆదిత్య గారు, అనుకున్నవన్నీ అయితే అది జీవితం ఎందుకు అవుతుందండి? తినండి తినండి, మీరు తినకపోతే నేను కూడా తినను. తినండి. నేనెంత టీం లీడర్ అయినా మీలో ఒక్కదాన్నే కదా. మీరు ఒక్కరే తింటున్నారు, నన్ను కూడా పిలవచ్చు కదా. భలేవారు, రండి జాయిన్ అవ్వండి. శ్రీనివాస్ గారు, ఈ కర్రీ ట్రై చేయండి, నేనే కుక్ చేశాను. ఫ్రీగా వస్తుందంటే నాదేముందండి, వేయండి. మీరు వేసుకోండి. ఆదిత్య గారు. శ్రీనివాస్ గారు, ఆదిత్య గారు ఏంటి అలా బిహేవ్ చేస్తున్నారు? వెరీ రూడ్. అబ్బే అలా ఏం లేదండి, ఆదిత్య గారు చాలా మంచోళ్ళు. కాకపోతే ఆయనకి ఈ మధ్య టీమ్ లీడర్ పోస్ట్ ఇస్తారని అందరూ అనుకున్నామండి. ఆయన కూడా బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారండి, కానీ ఆ పోస్ట్ మీకు వచ్చింది. సో హీ ఫెల్ట్ వెరీ సాడ్ అండి. ఓ, ఇదా సంగతి.
ఆదిత్య గారు, ఆదిత్య గారు, ఇక రండి. ఆద్యం చూశారా? పొద్దున్నుంచి ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా నాన్ స్టాప్గా తెగ వర్క్ చేస్తూనే ఉంది. అవునులేండి, కష్టజీవి కాబోలేదు. మేం కూడా కష్టజీవులమేనండి. ఏదో ఒక్కరోజు వర్క్ చేసిన దానికి అమ్మాయి పెద్ద కష్టపడిపోతుంది అంటున్నారు. మరి ఇన్నాళ్ళు నేను చెమ్మచక్క చారడేసి మొగ్గాను ఆడుకుంటూ కూర్చున్నానా? వర్క్ చేయలేదు. అప్పుడప్పుడు మీ వర్క్ కూడా నేనే చేశాను కదండి. ఏ రోజైనా కనీసం నా మీద జాలి చూపించారా? ఎంతైనా అమ్మాయి వర్క్ చేస్తుంటే ఎంత చూడముచ్చటగా ఉందో కదా. చూడకు, కళ్ళు దించి వర్క్ చేసుకో. ఎర్రర్ చూస్తున్నారా? మ్మ్. ఆ. యా, అవును. మ్మ్. శ్రీనివాస్ గారు, వాళ్ళని చూసారా? పగలు రాత్రి ఆఫీస్ కోసం తెగ కష్టపడిపోతున్నట్టు వెదవ బిల్డప్ వాళ్ళను. ఆదిత్య గారు, మీరు పని చేసుకోకుండా వాళ్ళని చూస్తూ నాకు చెప్తూ నన్ను ఇరిటేట్ చేయకపోతే మీకు తిన్నదారు కదా సార్? సార్, ఒకసారి బయటకొస్తారా? ఎందుకండి? పీక పిసికి చంపేద్దామని. పని చూసుకోండి. దాస్ గారు, ఎర్రర్స్ చెక్ చేశారా? చేశానండి. ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది? యా, ప్రొడక్షన్ పంపించేశాం. తెలుసు కదా, ఈ కమింగ్ ఫ్రైడే మనం సబ్మిట్ చేయాలి. యా విల్ డూ ఇట్. ఆదిత్య గారు, అరే నేను వచ్చినప్పుడు నేను చూస్తున్నా, మీరు కనీసం నా వైపు చూడని కూడా చూడట్లేదు. మీ వైపు చూస్తే అటెటో చూస్తున్నారు. సారీ అండి, నాకు కొంచెం సైట్ వచ్చింది. అవునా? మరి నాకు చెప్పనే లేదు. ఎంత కొన్నారు, ఎక్కడ కొన్నారు? అవునా? నాకు చెప్పలేదేంటండి? మనకి చెప్తే ఎక్కడ పార్టీ అడుగుతామని తెలివిగా మనకి తప్పించుకోవడానికి ట్రై చేశారు. మహానయవంచకులు మన ఆదిత్య గారు. ఓ జీసస్, ఈ గొర్రెబిడ్డలకి బుర్రివ్వడం మర్చిపోయావా ఏంటి? మేమా? ఇవ్వకపోయావు. ఈ పాపగ్రస్తుల్ని నా దగ్గరికి చేర్చావేంటి ప్రభు? సి మిస్టర్ ఆదిత్య గారు, మీరు అసలు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. అరే మనందరూ ఒక ఆఫీసులో పనిచేస్తున్నామండి. ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటే కంపెనీ ఆటోమేటిక్గా గ్రో అవుతుంది. అవునా? అయితే కెన్ యూ డూ ఏ స్మాల్ ఫేవర్ ఫర్ మీ? ఎనీథింగ్ ప్లీజ్ చెప్పండి. ఇక్కడ వెనకాల కొంచెం దురద పెడుతుంది, వచ్చి గోక్తారా? ఛీ, ఛీ, చేదరించుకుంది చాలు గాని మూసుకుని పని చూసుకోండి. బాస్ వచ్చాడంటే మోటివేషనల్ స్పీచ్ స్టార్ట్ చేస్తాడు. లెట్ మీ కాన్సన్ట్రేట్ ఆన్ మై వర్క్. సార్ సరదాగా అలా బయటికి వెళ్ళి టీ తాగొద్దామా? ఏ, బయట ఏమైనా టీ షాప్ పెట్టావా ఏంటి? ముందు పని చూసుకోవయ్యా. యా ఆద్య, పోనీ మందు కొడతారా? ఏదో ఏం మాట్లాడతారండి, ఆఫీస్లో ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడతారు. ఆద్య, ఆర్ యూ ఓకే? నో సార్, ఐమ్ నాట్ ఓకే. ఇక్కడ వెనకాల కొంచెం దురద పెడుతుంది, వచ్చి గోక్తారా? వాట్ హ్యాపెన్? చాలా కోపంగా ఉన్నట్టున్నావు. అవును సార్, చాలా కోపంగా ఉన్నాను. నా మీద? ఆ, మీ మీద కాదు, ఆదిత్య గారి మీద. వాట్? ఆదిత్య? నాకు తెలిసి ఆదిత్య చాలా మంచోడే. ఎవరు ఎప్పుడు కూడా తన గురించి ఒక్క మాట కూడా చెడుగా చెప్పలేదు. హీఈస్ వెరీ నైస్ పర్సన్, గుడ్ ఎంప్లాయీ. అదంతా నాకు తెలియదు సార్. ఇప్పుడు ఆదిత్య వచ్చి నాకు సారీ చెప్పాలి, లేదంటే నేను రిజైన్ చేసి వెళ్ళిపోతాను. తొందరపడగా ఆద్య, కోపంలో ఎలాంటి డిసిషన్స్ తీసుకోకూడదు. బట్ సార్ ఈస్ టాకింగ్ ఆల్ ద నాన్ సెన్స్ అండ్ ఆల్సో ఇన్సల్టెడ్ మీ. వాట్? ఎస్ సార్. ఓకే వెయిట్, నేను ముందు ఆదిత్యతో మాట్లాడతాను. అప్పటి వరకు కొంచెం కూల్ అవ్వు. ఆదిత్య, ఒకసారి నా క్యాబిన్కి రా. ఎక్స్క్యూజ్ మీ సార్. యా, కమిన్ ఆదిత్య.
చెప్పండి సార్. కొంచెం ప్రాజెక్ట్ వర్క్లో ఉన్నాను. విషయం ఏంటో చెప్తే ఐల్ గెట్ బ్యాక్ టు మై వర్క్. ఏంటి ఆదిత్య, ఎప్పుడూ లేని కొత్తగా నీ మీద కంప్లైంట్లు వస్తున్నాయి? ఎవరు? ఈ టీమ్ లీడర్ నుంచా? ఎవరిచ్చారన్నది కాదు, ఎందుకు ఇచ్చారన్నది ఇంపార్టెంట్. అయితే మేము చేసే వర్క్ ఇంపార్టెంట్ కదా? అయినా ఈ అమ్మాయి వచ్చి 3 రోజులు కూడా కాలేదు, అప్పుడే అంత ఇంపార్టెన్సా? హలో, ఇంకొక్క మాట మాట్లాడమంటే లాగిపెట్టి కొడతా. దెబ్బకు పళ్ళు రాలిపోతాయి. ఏంటమ్మా రాలేవి? నల్ల ద్రాక్ష పళ్ళ, తెల్ల ద్రాక్ష పళ్ళ? వాట్ రబ్బిష్ యు ఆర్ టాకింగ్? కోడికి మసాలా దట్టించి నూనెలో వేపుకు తింటున్నట్టు తింటున్నారు కదా సార్. పాపం తగులుతుంది నీకు. అయినా ఈ కంపెనీ కోసం ఆఫీసు ఇల్లు అని తేడా లేకుండా కష్టపడి ఇన్ టైంలో ప్రాజెక్టులు సబ్మిట్ చేసేవాడి సార్. దానికి తగిన ఫలితం లభిస్తుంది కదయ్యా నీకు. ఏంటి నెల నెల జీతమా? వీళ్ళకి కూడా అదే జీతం వస్తుంది కదా సార్. వీళ్ళెందుకు మరి నాలా కష్టపడరు? నువ్వు అంతలా కష్టపడతావు కాబట్టే కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్కి నిన్ను టీమ్ లీడర్గా చేయబోతున్నాను. నీకు డబుల్ సాలరీ కూడా వస్తుంది. అవునా? యా, ఇట్స్ ట్రూ. వావ్. నెక్స్ట్ వీక్ అఫీషియల్గా మెయిల్ కన్ఫర్మేషన్ కూడా రాబోతోంది. అయ్యో బాబోయ్. సార్ ఐఎమ్ సారీ సార్. I behaved like a mental patient, sir, and I used unparliamentary language on her. But you are forgiving me and promoting me. You are God, sir. మన బాస్ ఆదిత్య గారిని ఎప్పుడు క్షమించాడు సార్? ఆయన క్షమించాను అని అనలేదు, కానీ ఆదిత్య గారు అనిపిస్తారుగా. You are my God, sir. ఇట్స్ ఓకే ఆదిత్య. అంత ఆస్కార్ యాక్టింగ్ చేస్తుంటే బాస్ మాత్రం ఏం చేస్తాడు క్షమించగా? హగ్గిస్తారు. You are my only God, sir. దట్స్ ఓకే ఆదిత్య. Sir, one hug, sir. Please, sir. ఓకే. You are truly my God, sir. ఓకే ఆదిత్య. Thank you, sir. I'm really sorry, ఆద్య గారు. అన్నీ అనేసి ఇప్పుడొచ్చి సారీ చెప్తున్నాడు. నాకు టీమ్ లీడర్ పోస్ట్ ఇవ్వలేదన్న కోపంతోటే అలా మాట్లాడాను తప్ప సర్లే. ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు. ఐఎమ్ రియల్లీ సారీ అండి. ఇట్స్ ఓకే టీమ్ లీడర్ గారు. థ్యాంక్ యూ.